హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు దొండకాయ నిల్వ పచ్చడి ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా మనం దొండకాయలని క్లీన్ చేసి దొండకాయలను అయితే ఇలా 4 పార్ట్స్గా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం క్రిస్టల్ సాల్ట్ ఇంకా టర్మరిక్ పౌడర్ వేసి మూత పెట్టుకొని కాసేపు అయితే మనం నానబెట్టుకోవాలి. ఆ లోపు అయితే మనము పోపు వేసుకోవడానికి రెడీ చేసి పెట్టుకుందాము. నేనైతే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అందులో పోపు గింజలు, ఎండుమిర్చి, ఇంకా చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని, ఇంకా కొంచెం పసుపు, తర్వాత కరివేపాకునైతే వేసి పోపు వేసుకున్నాను. పోపు వేసుకొని మనం పోపుని చల్లార్చుకునే లోపు దొండకాయని మూత తీసి మనం ఇలా వాటర్ని అయితే తీసేసుకోవాలి. ఇలా మనం హ్యాండ్స్తో వాటర్ కంటెంట్ని మొత్తం తీసేయాలి. కొంచెం గింజలు కూడా పోతాయి. ఆ గింజలతో మనకు యూజ్ ఏం లేదు, పడేసేయాలి. తర్వాత దొండకాయని మాత్రం ఇలా చేసిన తర్వాత దొండకాయని మళ్ళీ ఇంకో గిన్నెలో వేసుకొని అందులో మనము జీలకర్ర, మెంతుల పొడి, అందులో కొద్దిగా ఆవాలు కూడా మిక్స్ చేశాను. ఆ పొడిని అయితే వేసాను. తర్వాత వాటిని ముక్కలకి పట్టేలాగా నేను అలా షేక్ చేశాను. తర్వాత నేను అందులో సరిపడా అంత కారం వేసుకున్నాను. ముక్కలు ఎన్ని ఉంటాయో చూసి మీరు కూడా కారం వేసుకోండి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ దొండకాయల్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ సాల్ట్ తక్కువగానే వేసుకోవాలి, లేదంటే ఎక్కువ అవుతుంది. మనము దంచి పెట్టుకున్న వెల్లుల్లిని మాత్రం ఇందులో కొద్దిగా వేసుకోవాలి. కారం వేసినప్పుడు ఇందులో వేసిన తర్వాత ఇవన్నీ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కారము, ఈ జీలకర్ర, మెంతుల పొడి, ఇంకా వెల్లుల్లి మొత్తం దొండకాయ ముక్కలకి పట్టేలాగా మనం ఈ ముక్కలన్నింటినీ మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటేనే దొండకాయలకి బాగా పడుతుంది. దొండకాయలు మాత్రం మనకు తినేటప్పుడు మాత్రం చాలా క్రిస్పీగా ఉంటాయి. దొండకాయ తింటున్నామనే టేస్ట్ కూడా తెలియదు. ఇలా దొండకాయ ముక్కలు మొత్తం కారం పట్టించిన తర్వాత మనము చల్లార్చిన పోపుని మాత్రం ఈ దొండకాయ ముక్కల పైన మాత్రం మనం ఈ పోపును వేసుకోవాలి. మీరు కూడా సరిపడా అంత ఆయిల్ వేసుకోండి. నేను ఇలా పోపు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసిన తర్వాత మీ దగ్గర నిమ్మకాయ ఉంటే మాత్రం నిమ్మకాయ రసం ఇందులో యూస్ చేయవచ్చు. నిమ్మకాయ రసం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి నేను యూస్ చేయలేదు. ఉంటే మీరు యాడ్ చేసుకోండి. ఇది 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి చాలా బాగుంటుంది. దొండకాయ పీసెస్ మాత్రం చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.